ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పిలిచిన వెంటనే ఈరోజు మీరు అందరూ రావడం జరిగింది. ముఖ్యంగా మా అన్న పుంగనూరు రామచంద్ర యాదవ్ గారు నిన్న జరిగిన దాడి మీద నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నిన్న జరిగిన రైతు బేరీ సభా కేంద్రం చేరుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే 30 కింద ఎవరు కానీ పోకూడదని చెప్పేసి డిఎస్పీ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, అదేవిధంగా ఉన్నత అధికారులు కావచ్చు, వీళ్ళంతా ఇంటికాడికి వచ్చి అడ్డుకోవడం జరిగింది. సరే, ఆయన ఆ ప్రోగ్రాన్ని మళ్ళీ నేను చెప్తాననేసి రిసీవ్ చేసుకున్నారు. ఆ ఆర్డర్స్ రిసీవ్ తీసుకున్న తర్వాత దాంట్లో రాయడం ఏం జరిగిందంటే చదువుకు చేరకూడదు అనేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు. ఆయన తను అంగీకరించి వెళ్ళడం లేదని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళు అభిమానులు కావచ్చు, ఆయన అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళకి అక్కడ భోజనం తెప్పియాలంటే కూడా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ అనంతరం భోజనం అయిపోయిన అనంతరం ఆయన తిరుపతికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పోలీసులు అందరూ ఆయన అడ్డుకోవడం జరిగింది. అక్కడ నేను ఉన్న ప్రత్యక్షంగా నన్ను కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన తిరుపతికి వెళ్ళాలంటే కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా నిన్న సాయంత్రం మేమంతా స్టేషన్ నుంచి ఒక 7:30 అంతా మమ్మల్ని వదిలేయడం జరిగింది. ఆ 7:30 తర్వాత ఒక 8:30-9 మధ్యలో కొంతమంది దుండగులు ఆయన ఇంటి మీద భారీ ఎత్తున రాళ్లతో, అదేవిధంగా కత్తులతో, కర్రలతో ఇంటి మీద వచ్చి దాడి చేయడం జరిగింది. ఏకంగా వాళ్ళ కుటుంబం మీదకే వెళ్ళి దాడి జరగడం జరుగుతూ ఉంది. ఆయన సెక్యూరిటీ సిబ్బంది మీద కూడా దాడి చేసినారు. అదేవిధంగా అక్కడున్న కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. ఇలా తీసుకుంటే ఈరోజు ప్రజాస్వామ్యం ఎక్కడుందో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఎమ్మెల్యేలు 151 మంది మాకు ఎమ్మెల్యేలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందని ఒక్కసారి ఆలోచించాలని మేము కోరుతున్నాము. రాష్ట్ర ప్రజానికం ఇక్కడ ఎంతో ఇబ్బందులు ఉందని చెప్పి ఆయన కొన్ని సమస్యల మీద లేవెత్తుతున్నాడు. ఏమని సమస్యలు ఉన్నాయంటే రైతుల సమస్య ఉందని చెప్పడం జరిగితే ఆ రైతుల సమస్యలు కూడా ఆయన ఈరోజు ఆయన సమస్యని అనగతొక్కుతున్నారు. కానీ ఆ సమస్య చెప్పించేదానికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడి జరిపారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఎంత పెద్ద నాయకులు ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుతున్నాము. మా ప్రధాన డిమాండ్ ఏమంటే ముఖ్యంగా వాళ్ళని ఏదైనా ఉండని, వాళ్ళకి ఏ పోస్టులో ఉంటే వాళ్ళ మినిస్టర్లో ఉంటే మినిస్టర్ ఉండని, ఎవరైనా ఉండని దయచేసి వాళ్ళని మీరు డిస్క్వాలిఫై చేసి, ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఈరోజు చెప్పడం ఒకటే, రామచంద్రన్ మీద దాడి జరిగితే ప్రతి దాడికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఆయన మీద ఎంత ఈగ వలన మేమంతా ఖచ్చితంగా అలర్ట్గా ఉన్నాము. మీరు ఏమేమి దాడులు చేస్తే దానికి విరుద్ధంగా మేము వచ్చి పోరాడతామని చెప్తున్నాము. ప్రజల సమస్య మీద ఖచ్చితంగా మేము వచ్చి పోరాటం చేస్తాము. ఇంకా మీద రామచంద్ర యాదవ్ అన్న ఏ మాటకి మేము అందరూ సై అంటాము. మేము ఖచ్చితంగా వచ్చి ఎటువంటి పోరాటాలకైనా మేము సిద్ధమే. ప్రజల కోసము వాళ్ళ క్షేమం గురించి మేము ఎటువంటి పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు రామచంద్ర యాదవ్ అన్న ఒక రైతు సమస్య గురించి చెప్పాలనేసి రైతు బేరీ అని పేరు పెట్టి దాని గురించి తెలియజేయాలని వస్తే చదువులో వచ్చి చెప్తానంటే కూడా ఒప్పుకోలేదు. ఈరోజు ఏమిటి ఆయన అంటే భయమా? ఆయన ఏం చేస్తున్నారో, ఆయన ఏమో ఒక పార్టీలో ఉన్నారా? ఒక పార్టీలో లేరు, ఏమీ లేదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఒక ఇండస్ట్రియలిస్టు. ఆయనకే ఈరోజు ఒక రక్షణ లేకపోతే మాలాంటి సామాన్యుడికి ఏం రక్షణ ఉంటుంది? ఇంత పెద్ద దాడి అవసరమా? రౌడీలు పంపించి చేయడం అంత అవసరమా? ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఈ రోజు అటువంటి వ్యక్తికే దాడులు జరుగుతూ ఉంటే మాలాంటి వ్యక్తులు ఏం చేయాలా? అసలు మేము బయటకు రావాలంటే మాకే భయం అవుతుంది. రైతు వచ్చి ఏం చెప్పుకుంటారు సార్? మిమ్మల్ని వచ్చి మేము అడగాలి కదా సార్ మా పరిస్థితి బాగాలేదని చెప్పేసి రైతులు వచ్చి అడగాలంటే భయపడుతున్నారు. రైతులే కాదు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా భయపడుతుంది సార్. ఈ రోజు మేము పోలీసులు కూడా మేము అంత రెస్పెక్ట్ ఇచ్చి మేము అన్నిటికీ సరే సార్ అని ఒప్పుకుంటే వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు పరిస్థితిలో మా చేతులు ఏం లేదు అని చెప్తారు. ఎందుకు సార్ ఇంత భయభ్రాంతం చేస్తారు ప్రజల్ని? ఏముంది మనకి? ఏమి మనిషి కావాల్సింది ఏం సార్? మేము మీ గురించి మేము 10 మందికి చెప్పుకోవాలి. రేపు మీరు మనం ఈరోజు ఉన్నా లేకపోయినా 10 మంది గురించి, పెద్దవాళ్ళ గురించి చెప్పుకుంటాం. అంబేద్కర్ గురించి మనం చెప్పుకుంటాం. వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పేర్లు ఈరోజు ఎందుకు చెప్పుకుంటామంటే వాళ్ళు చేసిన గొప్ప పనులు మనం చెప్పుకుంటాం. మీ పేరు కూడా నిలిచిపోవాలి సార్. కానీ ఇట్లాంటి దాడులు చేసి మనం ముందు కరెక్ట్ కాదు. ఇకపైన ఆయనని ఏదో ప్రజాస్వామ్యంలో లేవెత్తాల ఏమైనా ప్రశ్నలు మనం ఈరోజు సమస్య ఉందంటే లేవెత్తాల్సిన పరిస్థితి ఉండాలి. కానీ ఇట్లా భయభ్రాంతులు చేయకూడదు.
దయచేసి చెప్తున్నాను, ఈ ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు, ఇటువంటి ప్రయత్నాలు మీరు దయచేసి మానుకోండి. లేదంటే దాని ధీటుగానే మేము వస్తాము. ఎవరు ఇక్కడ భయపడే వాళ్ళు ఒకరు లేరు. మా అంటే చంపేస్తారు అంతే తప్ప మీరు ఏం చేయలేరు కదా. ఒక ప్రాణి పోతే ఇంకో ప్రాణి ఉంటుంది. ఎవరెవరు వస్తారు సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఇదే మేము అంటా ఉండేది, మమ్మల్ని దయచేసి రోడ్ల మీదకి వచ్చి మా సమస్యను మేము తెలియజేసేదానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. ఏదన్నా 30వ తేదీ వరకు మీకు యాక్ట్ ఉండేది, 4వ తేదీ వరకు ఎట్లా ఎన్హాన్స్ అవుతుంది సార్? ఎన్హాన్స్ అయితే కూడా మీరు ఎట్లయితే మీడియాకి ఇచ్చారు 30వ తేదీ వరకు, నవంబర్ 30వ తేదీ వరకు మీకు యాక్ట్ లో ఉందని, అమల్లో ఉందన్నారు కదా, అదే విధంగా మీకు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు సార్? రైతు బేరేని ఈ రోజు జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కొన్ని రోజుల మళ్ళీ రైతు బేరేని ఖచ్చితంగా పెడతాము, రైతుల సమస్యను తీరుస్తాము. ఈ రోజు మేమంతా రామచంద్ర యాదవ్ వెనకాల మేము నడుస్తాం, ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. ఎటువంటి పార్టీలకి మేము అతీతంగా ఈ రోజు మేము ఈ పోరాటం సిద్ధంగా ఉన్నాము. ఆయన మంచితనానికే మేము ఈ రోజు అందరూ ఆయన వెనకాల ఉంటాం సార్. జై హింద్.